అంటే అమ్మవారి ఓంకార స్వరూపిణి అమ్మవారికి వచ్చి దండనాయికి అంటే మా సర్వసేనాధిపతి. అది ఎట్లంటే అమ్మవారు బండాసురుడిని వధించేదానికి కొనుక్కున్నప్పుడు అమ్మవారి శరీరం నుండి నకసిక పర్యంతం అంటే ఎంట్రుకలు మొదలుకొని కాలికోటి దాకా ఒక్కొక్క దేవత ఉద్భవించింది. దానిలో ముఖ్యమైన వాళ్ళు వచ్చి వారాహి, రాజశ్యామల, బాల, త్రిపుర భైరవి, అట్లా ఒక్కొక్క దేవత ఒక్కొక్క దీనికి ఉద్భవించినారనమాట. ఆమె సేవ కోసం ఒక్కొక్క చక్రం పైన ఒక శ్రీచక్రాన్ని మనం లలితా సహస్రనామాన్ని మనం కానీ అవకాశం వచ్చేది ఇవన్నీ కూడా బయటకు దాన్ని ప్రచుర మూలాన్ని వినామంటే ఇవన్నీ మనం ఉపయోగిస్తాయి. దానిలో లలితాదేవి కుడిపక్క ప్రాశ్వం నుండి ఉద్భవించిన ఆమె వారాహి. ఆమె కుడిపక్క ఉదయం నుండి ఉద్భవించింది. ఆమె ఉద్భవించినప్పుడు ఆమెకి అమ్మవారు వచ్చి నాగలి, రోకలి బండ ఆమెకి ఆయుధాలు ఇచ్చి ఆమె సైన్యాధ్యక్షురాలుగా ఆమె నియమించింది. తర్వాత రాజశ్యామల ఆమె ఎడపక్క ప్రాశ్వం నుండి ఉద్భవించింది. ఆమెకు వచ్చి రాజముద్రకి ఇచ్చి ఆమె రాజ్యానికి మంత్రిని దేవతగా నియమించింది. ఆ తర్వాత బాలాసురుడు ఆమె వచ్చి ఆమె పుత్రికతో సమానం. ఆమె కూడా ఆమెకు నియమం ఉంటుంది. ఆమె వయసు 8 సంవత్సరాలు. ఈ 8 సంవత్సరాల వయసులోనే గొప్ప కార్యక్రమాలు చేసింది. ఏమంటే ఒకటి చెప్తాను, ఏమంటే బండాసురుడి యొక్క పుత్రులు వచ్చి 33,000 అశ్వగ్నియుల సైన్యం. అంత సైన్యాన్ని ఆమె ఆడుకొని వస్తానమ్మా అని చెప్పేసిపోయి ఒక్క గంటలో వాళ్ళందరినీ రూపు మార్పేసి ఇంతకంటే చిన్న పాప ఏం చేయబోతుంది అనేసి వారాహి, రాజశ్యామల వీళ్ళందరూ కూడా కూడబోతే ఇవి చేసే ఆ కృత్యాలకి వాళ్ళే జడుచుకొని నిర్ఘాంతపోయినారంట. అంత పెద్ద ముఖంగా. కానీ చిన్న పాప చిన్న వయసు కాబట్టి ఆ వయసులో ఉండేవాళ్ళు వేసుకుంటారు ఏదైనా తీసుకెళ్ళించారు. ఆ విధంగా మనం కూడా మంత్రాన్ని పరిపూర్ణంగా చెప్పి అమ్మను కానీ ఆరాధన చేస్తే తొందరగా వచ్చి మన జరుగుతుంది. ఆ తొందరగా వచ్చి మన అనుగ్రహాన్ని చేకూరుస్తున్నారు. అది బాగా అది కాకుండా వీళ్ళు కూడా అంటే ఈ వారాహి అమ్మకి మనం సేవ చేయడం వల్ల దీర్ఘకాల వ్యాధుల నుంచి బయటపడతాం. దీర్ఘకాలంలో మనం వ్యాధుల నుండి బాధపడతామని కూడా దాని నుంచి బయటపడతాం. అది ఎట్లంటే ఇప్పుడు ఆమెకి ఇచ్చిన ఆయుధాలు 2. ఒకటి వచ్చి సాంకేతికంగా తీసుకున్నామంటే ఒకటి వచ్చి లోపలి బండ. లోపలి బండ ఏం చేస్తుందో మా ప్రతి ఒక్క వస్తువుని మనకు పొడి చేసి మనం కొట్టుకున్నామంటే పొడిగా కొట్టి అంటే దాని అర్థమేమో ఔషధాన్ని తయారు చేసి ఇస్తున్నామంట. మన శరీరం ఆరోగ్యంగా ఉండేదానికోసం ఔషధాన్ని. అదే మళ్ళీ నాగలి ఏం చేస్తుంది, దుక్కిపోయినప్పుడు ఏమవుతుంది, లోపల నుండి కిమికెట్టగాలంటే బయట వచ్చేసి భూమి చల్లని అయిపోయిన తర్వాత మనం విత్తనాలు వేస్తే అది మొదలుపెట్టారు. అదేవిధంగా మన శరీరమే పంచభూతాత్మకం. 5 భూతాలు దీనిలోనే ఉన్నాయి. వీటన్నింటిలోనూ ఉండే మనకు కొన్ని బ్యాక్టీరియా అనేది కొన్ని మంచి చేసేటువంటి, కొన్ని చెడ్డ చేసేటువంటి. ఆ చెడ్డ చేసే చెడు వస్తువులన్నింటినీ కూడా బయట తీసేసి మన శరీరాన్ని ప్రక్షాళన చేస్తుంది. ఇంకోటి ఏమంటే భూ సంస్కరణలో కానీ ఇంత బయట కానీ మనకు ఏదైనా వివాదాలు ఉన్నా కానీ మన గృహ నిర్మాణాలు కానీ గృహాన్ని ఆరంభించుకునేదానికి కానీ మనం గృహాన్ని కొనుక్కునేదానికి కానీ ఇట్లాంటి ఏదైనా సరే ఉన్నా కూడా అమ్మ సంకల్పం అంటే మనం పరిపూర్ణంగా అమ్మని కానీ కోరుకుంటే ఖచ్చితంగా ఉంటుంది. దీర్ఘకాలం శీఘ్రంగా మనకు చేకూర్చేది. ఈ గుప్త నవరాత్రులు ఎందుకు చేస్తారంటే గుప్తం అంటే లోపలని. దాని అర్థం ఏమంటే రాత్రి పూటలోనే చేయాలి. 6 గంటల పైనే ఈమెకి ఏదైనా ఉంటుంది. అంటే వీళ్ళు ఆ శక్తులు ఎట్లా అంటే ప్రజ్వలించే టైం అనమాట. కాబట్టి ఇప్పుడు కూడా కాశీ క్షేత్రంలో వారణాసి ఆ కాశీ క్షేత్రానికి పేరు. దానికి గ్రామదేవత వచ్చి వారాహి. ఈ రాత్రి వేళల్లో 9 గంటల పైన ఆ ఊరంతా విహరించి రాత్రి 4 గంటలంతా తెల్లవారు 4 గంటలంతా పూజలు చేస్తుంది. అప్పుడు చేసినప్పుడే ఆమె పూజలు చేస్తారు. అది కూడా సూర్యుడు ఉదయించే లోపల పూజలు సమాప్తం చేసి తాపేస్తారు. అక్కడ ఉండేది ధూమ్రవారాహి. నన్ను వేసాం ధూమ్రవారాహి రూపం అక్కడ ఉండేది. ఇప్పుడు మన దేశానికి శ్వేతవారాహి. ఈ శ్వేతవారాహి అంటే మన మనసును నిర్మలత్వం చేస్తుంది. మన మనసును ఎప్పుడు ఎన్నెన్నో బాధలతో ఉంటాం కదా, ఆ బాధలన్నింటినీ కూడా పక్కకు దొరికేసి మన నిర్మలంగా మన శరీరం మన మనసే ఒక నిర్మల స్థాయి స్థితికి తెచ్చిపెడుతున్నాయి. ఈయన కూడా 27 రకాలు ఉన్నాయి. 27 రూపాయలు. ధూమ్రవారాహి, శ్వేతవారాహి, స్వర్ణవారాహి, అట్లా 27 రకాలు ఉన్నాయి. దాంట్లో మనకు 9 మాత్రం ఈ నవరాత్రిలో తీసుకుంటారు. దాంట్లో ఈరోజు 7వ రోజు అమ్మవారి శ్వేతవారాహి రూపంలో ఉంటుంది. కాబట్టి మనం ఆమెకు హవనం చేయడం వల్ల ఆమె అనుగ్రహంతో మనం ఇంత బయట ఎక్కడైనా సరే మన మనసు అన్నీ కూడా నిర్మలత్వం చెంది లక్షణంగా ఉంటాం.